పునాది రాళ్ళు సినిమా వచ్చేసరికి ఫస్ట్ అది షూట్ అయింది కాబట్టి నేను అందులో సాంగ్స్ గురించి చెప్తాను. ఓకే. అందులో భారతదేశపు భావి పౌరులం అని ఒక సాంగ్, జస్ట్ ఊరికే అదొక అందరూ పిల్లలతోటి దేశం గురించి పాడుతూ అలా నడుస్తూ ఉంటారు అనమాట. దానిలో కూడా ఒక ఇట్లా కెమెరా ఇట్లా రీల్ ఎన్ అవుతుంటే ఒక ఆలాప్ ఉంటుంది అనమాట అని చెప్పి అందరు చేస్తుంటే తలుపుతారు. అంటే ఇట్లా లైన్ లో ఉంటారు, అలా అలా కెమెరా ఇట్లా వెళ్ళిపోతుంటే తలుపుతారు. అది నోటీస్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ స్టడీగా పెట్టుకొని అంటే నా అని చెప్పి ఇట్లా ఊపుతారు. అవ్వగానే ఎవర్రా వీడు అని ఒక దృష్టి వెళ్తుంది అనమాట. అప్పట్లో డైరెక్ట్ ఎవడరా వీడు ఏదో వెరైటీగా చేశాడు అని. అలా నడుస్తున్నప్పుడు కూడా ఆ కెమెరా సెన్స్ ఆయనకు ఫస్ట్ నుంచి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరడం వల్ల కావచ్చు, ఆయనకున్న ప్యాషన్ వల్ల కావచ్చు, అదొకటి బాగా ఉందన్నమాట. సో ఆ చెయ్యి ఇట్లా అనడము, ఇలాంటి కొన్ని చిన్న చిన్న మూవ్మెంట్స్ ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఈ స్మార్ట్ అది ఫస్ట్ మూవీ షూట్ అయింది కాబట్టి సో అది చెప్తా నేను. తర్వాత ఏ పిల్ల ఏ వాడ నీదే ఓ పిల్ల అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ మొత్తంలో ఈయన డ్రెస్ మామూలు పంచా షర్ట్ వేసుకొని దానిపైన చీర కట్టుకుంటారు. మొత్తం సాంగ్ లో ఈయన హీరోయిన్ లాగా, మిగతా వాళ్ళందరూ హీరో లాగా ఒక సాంగ్ లాగా ఉంటది అనమాట. దానిలో ఒక స్టెప్ ఉంటుంది, ఆయన ఇలా కింద కూర్చొని ఉంటారు ఇలా అని చెప్పి ఒక రౌండ్ తిరుగుతారు అనమాట. అలా కూర్చొని రౌండ్ తిరుగుతారు. రౌండ్ తిరిగిన తర్వాత ఇట్లా లేచి మెహబూబా షోలేలో సాంగ్ ఉంది కదా, అది అరుచుకుంటూ దాని మీద స్టెప్ చేస్తారు అనమాట. తర్వాత లాస్ట్ లో మొత్తం సాంగ్ అయిపోయిన తర్వాత డాన్స్ ఉంటే ఇంకా అసలు ఆయన వదిలేశారు, ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి. అది ఫస్ట్ ఫిలిం లాగా అనిపించదు. ఎందుకు అంటే మనం ఇప్పుడు వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది, ఇప్పుడు బోలాశంకర్ లో కూడా ఆ ఎనర్జీ ఎట్లా ఉందో అదే ఎనర్జీ ఉంది ఆయనకి, సేమ్ అదే ఎనర్జీ. ఆయనలో ఏం తేడా లేదు. 156 ఫిలిమ్స్ లో ఆ పునాది రాళ్ళ సినిమాలో ఎట్లాగైతే ఒక గ్రేస్ గానీ ఒక ఎనర్జీ గానీ ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది.